హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిది వీడియో తీయగానే లగేజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలా సంవత్సరాల తర్వాత ఒక లాంగ్ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఆ ట్రిప్కి సంబంధించి లగేజ్ అయితే పక్కన పెడితే నాకు మెయిన్ కావాల్సిన స్నాక్స్ అనమాట తింటకి. సో అదైతే ముందు రోజు నేను మోర్కెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాము. ఇంకా మా మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ ట్రైన్లోకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు? అన్ని బాక్సుల్లో సర్దుతున్నాను. ఏమేం కూరలు? చికెన్ ఫ్రై, ఓకే. ఎగ్స్ పులుసు, ఓకే. చట్నీ. ఓకే. మా అమ్మ ఇలా పొద్దున్నే బిర్యానీ చికెన్ ఫ్రై చేసింది అనమాట. టైం ఇంకా 8 కూడా కాలేదు. మనకి ఇలాంటివి చూస్తే పొద్దున్నే ఆకలేసి వస్తుంది అనమాట. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. మమ్మీ నేను సేమ్ పింగ్ చేస్తున్నాం. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. వేలంకినే వెళ్తున్నాం. ఈసారి ఓన్లీ మా లేడీస్ బ్యాచే వెళ్తున్నాం. డైరెక్ట్ రైల్వే స్టేషన్ కాకుండా ఇంకా అక్క వాళ్ళ దగ్గర దించడానికి డాడీ బ్రో వస్తున్నారు. పోతున్నారు. అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందని ఇప్పుడు ట్రైన్ ఎక్కదామని. అక్క వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ నుండి ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఫైనలీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. 3 days ట్రిప్కి 10 days లగేజ్ అయితే చదివాను. పాప మా మమ్మీ మొయ్యలేక మోస్తున్నారు. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఏదో చూసుకొని అక్కడికైతే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ట్రైన్స్ ట్రాక్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మూల నడుతుంది. కాలేజ్ ట్రైన్ ఎక్కినప్పుడు వాళ్ళు నడిచేది అంటాను. కాలేజీకి వెళ్ళినప్పుడు నడిచేదండి. వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఇంకా అందరం ఒక చోటకైతే గ్యాదర్ అయ్యాం. ట్రైన్ లేట్ అన్నారు. సో ఆరాంగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. అందరి లగేజ్ అయితే చాలా చెరింది. అన్నీ ఉన్నాయా లేవని చెప్పేసి మమ్మల్ని లెక్క పెట్టేస్తున్నారు. ఈ లోపు ట్రైన్ వచ్చేసింది అన్నారు. సో కంపార్ట్మెంట్ ఎక్కడైతే ఆగుద్దో అక్కడికి వెళ్ళి నుంచుందామని చెప్పేసి వెళ్ళాము. ఈ లోపే సైలెంట్ గా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కేసి లగేజ్ ఎక్కడిదక్కడ సర్దేశాం. ఇంకా విజయవాడలో ట్రైన్ అయితే చాలాసేపు ఆగింది. ఇంకా అక్కడ దిగి కొన్ని ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నాము. అవి తింటూ మాటలు చెప్పుకునే లోపు లంచ్ టైం అయింది. తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి బిర్యానీ చికెన్ ఫ్రై వేసుకొని తినేసాం. ఎగ్ కర్రీ అయితే నైట్కి దాచుకున్నాం. తిన్నాక ఇంకెంతసేపు అలా కూర్చుంటామని చెప్పేసి ఎవరి బత్రాలు దించుకొని పైకైతే ఎక్కేస్తున్నాం. నాదైతే అప్పర్ బర్త్ ఇచ్చారు. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంకా మా అమ్మేమో సైడ్లో ఎవరిలో పడుకున్నారు. కొంచెం సేపు అలా ఫోన్లు చూసుకొని నిద్రలోకి అయితే జారుకున్నాం. ఈ లోపు చెన్నై స్టేషన్ అయితే వచ్చేసిందని అమ్మ వాళ్ళు లేపేశారు. మనకైతే నిద్ర మొత్తం ఇంకా వదలలేదు. అందుకని కిందకి దిగి కాఫీలు తాగాము అందరం. ఇంకా 5 minutes స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అందుకని ముందే లగేజ్లు తీసి బయట పెట్టేసుకున్నాం. ఇంకా చెన్నై స్టేషన్ అయితే రానే వచ్చింది. ఇంకా అందరం లగేజ్లు అవి కౌంట్ చేసుకొని తీసుకొని నెమ్మదిగా దిగేసాం. సో ఇక్కడ నుండి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పటి వరకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.